అయోధ్య రామమందిర నిర్మాణ వైభవాన్ని పురస్కరించుకుని అయోధ్య శ్రీరాముడి అక్షింతలు భద్రాద్రి పుణ్యక్షేత్రానికి చేరాయి. భద్రాచల పుణ్యక్షేత్రంలో వైభవంగా శోభాయాత్ర జరిగింది. వందల సంవత్సరాల నిరీక్షణ అనంతరం అయోధ్యలో భవ్య శ్రీరామ మందిర నిర్మాణం జరుగుతోంది. జనవరి 22 జరిగే బాలరాముని విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం యావత్ హిందూ సమాజానికి గొప్ప పర్వదినం కానుంది. దక్షిణ అయోధ్యగా బాసిల్లుతున్న భద్రాద్రి దివ్యక్షేత్రంలో వివిధ ఆధ్యాత్మిక స్వచ్ఛంద సంస్థలు, విశ్వ హిందూ పరిషత్ భక్తుల ఆధ్వర్యంలో శోభాయాత్ర నిర్వహించారు. జై శ్రీరామ్ నినాదాలతో అయోధ్య శ్రీరాముడి అక్షింతల శోభాయాత్ర సాగింది. శోభాయాత్ర భద్రాచల రామయ్య సన్నిధికి చేరుకున్న తర్వాత రామాలయ సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. భవ్యమైనటువంటి రామ మందిరాన్ని యోగా ఆవిష్కృతం చేయబోతున్నారు. రామచంద్రుడి యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠించబోతున్నారు. ఆ రాముడి యొక్క అనుగ్రహంగా రాముడి యొక్క ఆలయ నిర్మాణం, రామ విగ్రహ ప్రతిష్ఠ కావాలని కోరుకునే ప్రతి భారతీయుడు సుఖంగా ఉండాలి అని, ప్రతి గృహము రామ మందిరంలా ఉండాలి అని రాముడి యొక్క అనుగ్రహ రూపమైనటువంటి మంగళాక్షతలను మన దేశంలో ప్రతి గృహానికి చేర్చాలి అని మన కేంద్ర ప్రభుత్వం తరఫున విశ్వ హిందూ పరిషత్, బజరంగ దళ్, ఆర్ఎస్ఎస్ మొదలైనటువంటి దేశభక్తి కలిగినటువంటి ధార్మికమైనటువంటి సంస్కృతి కలిగినటువంటి సంస్థలు, వాటితో పాటు ఎవరు నిజంగా దేశాన్ని ప్రేమిస్తారో, ఎవరు దైవాన్ని విశ్వసిస్తారో వారంతా కలిసి ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని జరుపుకుంటున్నారు.